అంకుల్ పేరు తెలుసా? ఎడ్వర్డ్ అంకుల్. చెప్పండి ఏం పేరు? ఇగో ఎడ్వర్డ్ అంకుల్ చక్కగా ఇల్లు కట్టేవాడు. బేల్దార్ అన్నమాట. అసలు పెద్ద పెద్ద ఇల్లు కడుతుండేవాడు. కానీ తాను కష్టపడిన సొమ్మంతటిని కూడా మొత్తం తాగుడికి బానిసైపోయి అమ్మేసే పిల్లలు మొత్తం ఇంట్లో అన్ని కూడా. అయితే ఆంటీ చాలా మంచిది. ఆంటీ పేరు బెట్సీ ఆంటీ. చెప్పండి ఏం పేరు? బెట్సీ ఆంటీ. ఏమండి తాకండి, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదండి, ప్లీజ్ అండి తాకండి అని చెప్తూ చాలా చాలా బ్రతిమాలేదు. అప్పటికే 5 పిల్లలు పుట్టేశారు. చెప్పండి ఎంతమంది? 5 పిల్లలు. వాళ్ళు పెంచడం చాలా కష్టమైపోయారు. ఈ లోపల అమెరికా దేశంలో వాళ్ళు ఉండే ఊరి పేరు కనెక్టికట్. చెప్పండి ఏ ఊరది? కనెక్టికట్ అనే పెద్ద నదిలా ఉంటారు పిల్లలు. దానికి ఒడ్డున వెర్మౌంట్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో న్యూ హ్యాంప్షైర్ అంటారు. న్యూ హ్యాంప్షైర్. అక్కడ ఎడ్వర్డ్ అంకుల్ ఉండేవాడు. పిల్లలు ప్రతిరోజు ఇలా తాగి రావడం ద్వారా చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక రోజున ఇదిగో బాబు పుట్టాడు, పెద్దవాడు వచ్చాడు. రే పెద్దవాడా, మనం జీవించడం చాలా కష్టంగా ఉందిరా. మీ నాన్న చూస్తే శుభ్రంగా పులిపాలైపోయాం, మనం తాగుతూ ఉన్నాడు. నువ్వు పనికెళ్ళు, నేను ఇంట్లో ఇదిగో చిన్న చిన్న వస్త్రాల్ని కుడతాను, చిన్న చిన్న అల్లికలు నేను కుడతాను అని చెప్పి బెట్సీ ఆంటీ చెప్పింది. కనుక చిన్న వయసులోనే తన పెద్ద కొడుకు పేరు జార్జ్. చెప్పండి ఏం పేరు? జార్జ్ చిన్న చేతులతో కష్టపడి ఇంటికి సరిపడా భోజనాన్ని తీసుకొని వచ్చేవాడు. పిల్లలు జార్జ్ తర్వాత 5వ వాడుగా పుట్టినవాడు ఎవరంటే డిఎల్ మోడీ. చెప్పండి ఏం పేరు? పేరు నరేంద్ర మోడీ కాదు రోయ్, డిఎల్ మోడీ. చెప్పండి ఏం మోడీ? కంపదీసి మన ప్రధానమంత్రి పేరు చెప్తారేమో అని భయం వేస్తుంది. డిఎల్ మోడీ, డ్వైట్ లయేన్ మోడీ ఆయన పేరు. పిల్లలు ఈయన ఇలా చక్కగా ఎదుగుతుండగా చిన్న వయసు నుంచి చాలా అల్లరి పిల్లవాడు. బాగా తెక్కుతనం ఎక్కువ. మమ్మీ మాట డాడీ మాట అస్సలు వినడు. అసలు చిన్న వయసు నుంచి అల్లరి పనుడు. క్లాసులో సరిగ్గా కూర్చోడు, చేతులు కట్టడు, కాళ్ళు చాపుకుంటాడు. ఇలా కాళ్ళు చెప్తాడు, ఇలా కాళ్ళు చెప్తాడు, పక్కన ఉన్నవాడు డెక్ మీద కొడతా ఉంటాడు. అస్సలు కుదరడు అనమాట. ఈయన పేరే డిఎల్ మోడీ. తన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు కాదు. బెట్సీ అంటే అనేది, రే పిల్లలు మీ నాన్న తయారవకండ్రా, మీరు చక్కగా చదువుకోండిరా, బాగా చదువుకోరా, రే సండే స్కూల్కి వెళ్ళండిరా అని చెప్పి దేవుని భయంలో పిల్లల్ని పెంచింది పిల్లలు. కానీ ఈ లోపల ఏం జరిగిందంటే, తాను ఒక రోజున నడుచుకుంటూ వెళ్తుంటే పార్క్ నుంచి అలా వెళ్తున్నాడు. పెద్ద కొండ ఉంది. పిల్లలు కొండ మీద నుంచి పెద్ద రాయి దొరుకుతా వస్తుంది. డిఎల్ మోడీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జీవితం అంటే చాలా చాలా హాయి అని పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు. నెమ్మదిగా రాయి దొరుకుంటూ వచ్చింది. ఈయన పాటలు మునిగిపోయాడు. అని పాడుకుంటున్నాడు. నెమ్మదిగా రాయి డామ్ అని వచ్చింది. పిల్లలు కాలు మీద ఎక్కేసింది. పిల్లలు కాలు మీద ఎక్కేసి వెనక్కి చూసుకున్నాడు. అమ్మా! పిల్లలు కాలు రావడం లేదు. పిల్లలు లాగుతున్నాడు. కానీ అసలు చిన్నపిల్లాడు కదా, పెద్ద రాయి. పిల్లలు దేవుని కృప వల్ల డిఎల్ మోడీకి చిన్న గాయం కూడా కాలేదు. తన జీవితంలో మొట్టమొదటిసారిగా గాడ్ డియర్ లార్డ్ హెల్ప్ మీ లార్డ్ అని ప్రార్థన చేశాడు. అప్పటి వరకు డిఎల్ మోడీ ప్రార్థన చేసిన వాడు జీవితంలో 6వ సంవత్సరం వచ్చాక మొట్టమొదటిసారిగా ప్రార్థన చేశాడు. గాడ్ హెల్ప్ మీ గాడ్, కాలు రావడం లేదు అని అలా ఏడుస్తూ ఉంటే నెమ్మదిగా కాలు దేవుడు సాయం చేశాడు. పా ఎంత పెద్ద రాయిది కాలు వచ్చింది. పిల్లలు అప్పటి నుంచి నెమ్మదిగా చిన్న చిన్న విషయాలకి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ లోపల వాళ్ళ డాడీ ఎడ్వర్డ్ అంకుల్ బాగా తాగుడిపోయిపోయింది. అమెరికా దేశంలో అందరి దగ్గర డబ్బులు అయిపోయినాయి. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. చాలా భయంకరమైన పరిస్థితి. అలాగే అందరు ఇబ్బంది పడిపోతున్నారు. ఎవరింట్లో ఒకరింట్లో ఒకరు చూసుకుంటే బియ్యం లేవు తినడానికి, త్రాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితులు వచ్చేసాయి. కరువు వచ్చేసింది. పిల్లలు
కరువు వస్తే ఈ లోపల వీళ్ళు అప్పులు పాలైపోయారు. ఓ రోజున ఈ అంకులు, ఎడ్వర్డ్ అంకులు పాపం బాగా తాగేశాడేమో, నెమ్మదిగా ఆరోగ్యం పాడైపోయాడు, నీరసపడిపోయాడు, అన్నం తినడం మానేశాడు. ఒక రోజున పనికి వెళ్ళి ఇంటికి వస్తున్నాడు, ఎండలో వస్తుంటే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఏం నొప్పి వచ్చింది? చెప్పండి, ఏం నొప్పి వచ్చింది? కట్టుకోలేకపోతున్నాడు, ఊపిరి అందరూ లేదు. నెమ్మదిగా వచ్చాడు. బెడ్సీ అంటే ఏదో పని చేసుకుంటా ఉంది. ఆ టైంలో లోపలికి వచ్చాడు. అమ్మా కాపాడండి, నేను అంతా ఊపిరి అందట్లేదు, చచ్చిపోయా అని కింద పడిపోయాడు. ఆ టైంలో బెడ్సీ అంటే మోకరిస్తా ఉంది. మోకరించి ప్రార్థన చేద్దామని అనుకుంది. ఈ లోపల ఎడ్వర్డ్ అంకులు చనిపోయాడు. పిల్లలు ఎందుకు చనిపోయాడు? అప్పుడు ఎందుకు చనిపోయాడు? జీవితంలో ఎప్పుడు కూడా వీటిని ఒప్పుకోకూడదు. మనం మద్యం తాగడం ద్వారా ఆరోగ్యం పాడైపోతుంది. పిల్లలు వెంటనే ఈ లోపల అప్పులు వచ్చేసాడు. కాల్టన్ అనేవాడు వచ్చాడు. కాల్టన్ ఇది వరకు వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఏయ్ బెడ్సీ, మీ ఇల్లు మాకు రాసే, ఎంతకాలం చూడాలి, ఎన్నిసార్లు తిప్పించుకుంటాం మీ ఇంటికి, కట్ట అప్పు అన్నాడు. అలా కాదండి, ప్లీజ్ అండి, ఎలాగోలా కడతానండి, మా పెద్దోడు చిన్న పనులు చేస్తున్నాడండి, మీకు కట్టేస్తాను. ఏయ్ లేదా ఇల్లు రాసేయి అని కేకలు వేశాడు. పిల్లలు అలా కేకలు వేస్తే నెమ్మదిగా, ఏమండి ప్లీజ్ అండి, కాల్టన్ గారు నన్ను నమ్మండి, మీ డబ్బులు అన్నీ కట్టేస్తానండి, ప్లీజ్ అండి. ఏయ్ వినేది లేదు అని చెప్పి చాలా కోపించాడు. ఈ లోపల బెడ్సీ ఆంటీ యొక్క తమ్ముడు వచ్చి, ఏమండి ఏంటి ఎక్కువ చేస్తున్నారు, మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది, అనాథోళ్ళని ఆయన చేసేసి, భర్త లేని వాడిని చేసేసి, ఆ ఇంటి మీద దాడి చేసి ఇలాగేస్తుందాం అనుకున్నారా, ఇదిగో ఆర్డర్ అని చెప్పి వాడటానికి వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పిల్లలు ఈ లోపల ఈ డిఎల్ మూడి పెరుగుతూ ఉన్నాడు. అతను స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేదు అసలు, కానీ బలవంతంగా వాళ్ళ మమ్మీ పంపిస్తుంది. ఈ లోపల జార్జ్ అన్నయ్య తన తమ్ముడు డిఎల్ మూడిని తీసుకుని వేరే ఊరు వెళ్ళాడు. మొట్టమొదటిసారిగా ఇల్లు మారుతున్నాడు, అంటే ఇల్లు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్తున్నాడు అన్నమాట కదా. ఇక్కడ ఊరు తెలిసి మనం కొత్తగా వెళ్ళామనుకోండి, కొత్తగా ఉంది అనుకోండి, అలా ఉంటుంది. ఈయన కూడా అలా ఉంది. అక్కడ ఒక పెద్ద ఆయన కలిశాడు. హలో, ఇక్కడ 3 గంటలు ఎవరు అని అడిగాడు. ఇంతకే జార్జ్ అన్నయ్య డిఎల్ మూడిని పరిచయం చేశాడు అనమాట. ఎవరండి? ఈయన మా తమ్ముడండి అని చెప్పాడు. వెంటనే జోబులు వచ్చి ఒక బాగా మెరుస్తున్న బంగారు నాణ్యం ఇచ్చాడు. ఎండలో ఎలా మెరుస్తుందో వెంటనే ఇలా తీసుకుని జోబులు పెట్టేశాడు. పిల్లలు ఎవరి దగ్గర వస్తువులు తీసుకుంటే మనం తిరిగి ఏం చెప్పాలి? చెప్పండి రా, ఏం చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీకు మీ ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చారు, నీకు మంచి చాక్లెట్ ఇచ్చారు, చాలా ఖరీదైన డైరీ మిల్క్ ఇచ్చారు, 100 రూపీస్ డైరీ మిల్క్. ఎవడైనా తీసుకుని ఎలా పెట్టేసుకుంటాడా? ఏం చెప్పాలి? చక్కగా దాని వైపు చూస్తూ అంకుల్ మోకం చూసి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు. కానీ థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అంటే తనకేమీ తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. మొన్న ఒక ఇంటికి గృహదర్శనం వెళ్ళాను. పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ చదువుతా. కాళ్ళు ఏమో గోడకు కనిపెట్టింది, చేతిలో ఫోన్ ఉంది. అమ్మా డాడీ ఉన్నారా తల్లి అని అడిగాను. కాళ్ళు అలాగే ఉన్నాయి. లేదనుకో ఏమో అలా చెప్పొచ్చు. మన సమాధానం ఏం చెప్పాలి? పెద్దవాళ్ళని మనం ఏం చేయాలి? గౌరవించాలి. డిఎల్ మూడికి అవి ఏమీ తెలియదు. నెమ్మదిగా తీసుకుని జేబులో వేసేసుకున్నాడు. ఒక రోజున స్కూల్లో 6వ తరగతికి వచ్చాడు. 6వ తరగతి చదువు కూడా చాలా 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 ధైర్యంగా ఉంది. సరిగ్గా చదవడం, ఇంగ్లీష్ రావట్లేదు కదా. కొంతమంది ఇంగ్లీష్ పదాలు చదవమంటే గర్ల్ అని ఉందనుకోండి, గర్ల్ ఏమంటారా? గర్ల్ అంటే ఎక్కడ పదాలు స్పష్టంగా పలకాలో చెప్పండి రా, ఏమీ తెలియదు. వాటర్ అని ఉంటుంది, వాటర్ ఏమంటారా? వాటర్ అలా అనొచ్చు మనం. డిఎల్ మూడి చదువు కూడా అలాగే ఉంది. భాష సరిగ్గా లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు.
అందుకని ఒక రోజు స్కూల్లో స్కిట్ వేస్తున్నారు. చెప్పండి, ఏం వేస్తున్నారు? స్కిట్ లో ఒక సమాధి పెట్టి ఉంది. అందరి పిల్లల ముందు సమాధి పెట్టి అక్కడ ఇలా మోకరించి దాని మీద ఇలా చేసి, ఓ జూలియస్ సీజర్, నువ్వెంతో గొప్పవాడు అనుకుంటున్నాను, ఈ రోజు నీ ఎంతో తెలుస్తాను అని చెప్పి అలా పెట్టి మోత తీయాలి. పిల్లలు నెమ్మదిగా దేవుని దగ్గరికి వచ్చాడు. నెమ్మదిగా సమాధి పెట్టి తెలుస్తూ డైలాగ్ చెప్తున్నాడు. డైలాగ్ చెప్పి ఇలా ఓపెన్ చేశాడు. అమ్మో, ఏమైందో తెలుసా పిల్లలు? నల్ల పిల్లి దూకింది. ఎవరి మీదకే? చెప్పండి, ఎవరి మీదకే? డిఎల్ మూడీ గారి మీదకే. ఏ పిల్లి? పిల్లలు పేట తడిచిపోయింది. పిల్లలు అందరి ముందు చెమటతోటి నవ్వకండి, తడిచిపోయింది పిల్లలు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ నల్ల పిల్లలకే చూస్తున్నాడు, ఇలాగే చూస్తున్నాడు తనంట. అది అలా దూకింది, అలా అడవిలోకి పారిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, మా మమ్మీ స్కూల్కి వెళ్ళమంటుంది, మా అన్నయ్య ముట్టు పేరు పడుతున్నాడు, ఈ జీవితం కరెక్ట్ కాదు, నేను కూడా నల్ల పిల్లిలాగా చాలా ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అనుకున్నాడు. ఎవరో ఎవరా అనుకున్నాడు. పిల్లలు తర్వాత ఏం జరిగింది అంటే 6వ తరగతి డింకీలు కొట్టింది. ఎగ్జామ్లో ముందుకెళ్తలేదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నాడు. ఇంకా చదువు డిస్కంటిన్యూ చేసేసాడు. మధ్యలో ఆపేసి వెంటనే వేరొక ఊళ్ళోకి వెళ్ళాడు. అక్కడ ఉత్తరాలు రాసే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. చెప్పండి, ఏ ఉద్యోగమో? ఉత్తరాలు ఎలా రాయాలి? సరిగ్గా ఇదిగో నీ పేరు ఏమనుంది? రోహన్, మిస్టర్ రోహన్, డోర్ నెంబర్ 3-2-52 అండా అని ఉంది. వాల్ స్ట్రీట్ అని ఉంది. గుంతకల్లు లేదా మధ్యకెరా అని ఉంది. కానీ 52.5 దగ్గర ఉన్న చోట ఏం చేశారంటే అది చెరిపేసి 53 అని రాశాడు. అప్పుడు ఏమని రాశాడు? అంటే వేసిన ఉత్తరం మళ్ళా తిరిగి వెనక్కి వచ్చేసి ఉద్యోగం. చెప్పండి, ఉద్యోగం ఉందా? ఊడిపోయి పిల్లలు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇక ఎవరు చేర్చుకోవడలేదు. అందరి దగ్గర బిల్డప్లు ఎక్కువ. ఎలాంటి బిల్డప్లో తెలుసా? నేను ఎవరు అనుకున్నారు? 6th క్లాస్ గ్రాడ్యుయేట్. ఎవరండి నేను? ఎవరా? ఇంటర్మీడియట్ డిగ్రీ చదివితే ఏదైనా కాలం ఎగరవచ్చు. వీడేమంటున్నాడు? 6th క్లాస్ గ్రాడ్యుయేట్. అందుకని నెమ్మదిగా ఒక చెప్పుల కంపెనీలో జాయిన్ అయ్యాడు. చెప్పులు అమ్మే ఉద్యోగం, షూ కంపెనీలోకి వెళ్ళాడు. వెళ్తే పిల్లలు ఇక్కడ కూడా సరిగ్గా లేడు. ఇక్కడ ఓనర్ ఏమో ఈయన ఓనరు, ఈయనేమో పనోడులాగా పనిచేయాలి. కానీ ఈయనేం చేశాడంటే డిఎల్ మోడీ ఈయన పెద్ద ఓనర్ లాగా వెళ్ళపించేవాడు. అంటే పని ఎవరితో చేయించేవాడు? చెప్పండి, పని ఎవరితో చేయించేవాడు? అంతే. చూశాడు ఒకసారి, 2 సార్లు. అబ్బాయి, మా కొట్లో పని చేయొద్దు, సర్దుకో అన్నాడు. ఎవ్వరూ ప్రేమించలేదు. మళ్ళీ జార్జ్ అని దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, అందరూ చేయలేకపోతున్నాను అన్నయ్య, ఎవరు పట్టించుకోవట్లేదు అన్నయ్య అన్నాడు. అంటేనే జార్జ్ అని చాలా దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకున్నప్పుడు ఈ లోపల మరొక షూ కంపెనీలో జాయిన్ అయ్యి పనిచేస్తున్నాడు. పనిచేస్తుంటే ఒక దైవజనుడిని మొట్టమొదటిసారిగా కలుసుకున్నాడు. ఒక షూస్ని కొత్త కవర్లో పెట్టి డిఎల్ మోడీ దగ్గరికి వచ్చాడు. డిఎల్ మోడీ దగ్గరికి వచ్చి, హలో, ఆర్ యూ డిఎల్ మోడీ అన్నాడు. ఎస్ సార్, ఐ యామ్ డిఎల్ మోడీ అన్నాడు. అయితే ఇదిగో ఈ షూస్ తీసుకో అన్నాడు. చూడగానే కొత్త షూస్. తన లైఫ్లో ఎప్పుడు కూడా అలాంటి షూస్ వేసుకోలేదు. చూసా, అబ్బా ఎంత బాగుందో. కింబర్లీ పేరు. పిల్లలు, ఈయన పిల్లల మధ్య పరిచయం చేస్తాడు. చెప్పండి, ఎవరి మధ్య? మూడి దగ్గర తీసుకుని వెళ్ళదు, ఎవరు బయటకు వెళ్ళదు. తీసుకుని నా బంగారమే, ఇదిగో షూస్ అని ఇచ్చాడు. షూస్ తీసుకో, షూస్ పట్టుకున్నాడు, చూసుకున్నాడు. నేను మళ్ళీ వస్తాను అన్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? మోడీ ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవంటే ఏసైకి చాలా ఇష్టం. నీ కోసం
యేసయ్య రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి పెట్టి తిరిగి లేచాడు. ఆయన ప్రేమిస్తున్నాడు మోడీ అని చెప్పగానే, ఏంటి యేసయ్య నన్ను ప్రేమించడమా అంకుల్, ఇంకా చెప్పండి అన్నాడు. యేసయ్యని ప్రేమిస్తున్నాడు మోడీ, నీ హృదయాన్ని యేసయ్య కావాలి అని అనగానే వెంటనే మోకరించాడు. ప్రభువా, నేను చేసిన తప్పులన్నీ క్షమించిన ఆయన, నేను చాలా మంది ఏడిపించాను, మా క్లాస్ టీచర్ కూడా ఏడిపించాను అని. పిల్లలు మోడీని ప్రతిసారి క్లాస్ టీచర్ కొడుతూ ఉండేది, కర్ర తీసుకునేది, ఏయ్ అనేది. ఇలా వచ్చిన దగ్గర నుంచి మోడీ అల్లాన్ని తట్టుకోలేక రక్తంతో చితక్కుట్టేసింది. ఒక రోజున కర్ర పట్టుకుని వచ్చింది క్లాస్ టీచర్, లోపలికి వచ్చింది. లోపలికి రాగానే మొట్టమొదటి ఎవరిని కొడుతుంది చెప్పండి, ఎవరిని? మోడీని కొడుతుంది. కొడుతుంటే అనుకున్నాడు, వచ్చేస్తుంది టీచర్ దగ్గరికి, చెప్పేస్తున్నాను మా టీచర్ నన్ను కొట్టేస్తుంది ఇవాళ, ఇంటికి వచ్చిన జీతం అనుకున్నాడు. అని టీచర్ దగ్గరికి వచ్చి మోడీ అంది. ఇలా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు కళ్ళు మూసుకున్నాడు చెప్పండి, ఎందుకు? మనకి దెబ్బలు మామూలే కదా, నెట్టారు కొట్టడం. పిల్లలు టీచర్ అన్నాడు, మోడీ టీచర్ ఇక దీనంగా పెట్టాడు. మోడీ, ఈ రోజు నుంచి నేను కొట్టను, నాకు ఒక ప్రామిస్ చేయి, నేనే స్కూల్ వదిలి వెళ్ళిపోతాను, నేను ఉండాలి అంటే నువ్వు అల్లరి చేయకూడదు. వెంటనే చేయి తీసుకున్నాడు. టీచర్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. టీచర్ నన్ను క్షమించండి టీచర్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను టీచర్, నా గురించి మీరు స్కూల్ మారదు టీచర్, నేను మౌనంగా ఉంటాను టీచర్. పిల్లలు మోడీలో మార్పు వచ్చింది. వెంటనే మోడీ చక్కగా దేవుని హృదయం ఇచ్చాడు, టీచర్ కూడా ఓపిక చూపించాడు. పిల్లలు తను రక్షణ పొందిన వెంటనే దగ్గరలో ఉన్న చర్చ్ దగ్గరికి వెళ్ళాడు. చర్చ్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను ఈ రోజున యేసయ్య నమ్ముకున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. పిల్లలు ఆ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చేవారు కాదు. 4 పెద్దలు 3 నెలలు మోడీకి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. దానికోసం అపాయింట్ చేశాడు. యేసు ఎందుకు నమ్ముకున్నా అని అడిగారు మోడీని. ఎందుకండి యేసయ్య నా కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వచ్చారని విన్నారండి, అందుకని నమ్ముకుంటున్నారండి అని అన్నాడు. కానీ సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. వెంటనే 3 నెలల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మోడీకి బాప్తిస్మం ఇచ్చారు. తర్వాత తాను, సార్ ఈ రోజున నేను సంఘంలో వాక్యం చెప్తానండి అన్నాడు. పిల్లలు అప్పటికే 5 అడుగుల 10 అంగుళాలు అన్నాడు. ఎవరు చెప్పండి, తొందర. 5 అడుగుల 10 అంగుళాలు, నల్లగా మంచి నిగనగలాడే జుట్టు, తెల్లగా ఉంటాడు. పిల్లలు ఇదిగో చూడండి, మోడీకి బైబిల్ తీసుకున్నాడు. బైబిల్ తీసుకుని ఇలా అంటాడు, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం, బైబిల్ గ్రంథం తీయండి అని చెప్పి. ఎలా బైబిల్ గ్రంథంలో ఆది కాండం ఎక్కడుందో తెలియదు, నిర్గమకాండం ఎక్కడుందో తెలియదు. లూకాసు వార్త తీసాడు. లూకాసు వార్త తీసి ఆ లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం అన్నాడు అంతే. కానీ ఎక్కడ తీసాడు అనుకున్నారు? అది నిర్గమకాండం పక్కన తీసాడు. అక్కడ కనబడుతుంది అక్కడ. కానీ పిల్లలు చాలా మందికి బడాయిలు ఎక్కువ, బైబిల్లో ఇండెక్స్ తెలియదు. ఆది కాండం తర్వాత ఏమొస్తుందిరా? నిర్గమకాండం. ప్రసంగి ఎక్కడ ఉంటుంది? దేని పక్కన ఉంటుంది? ఏ పుస్తకం పక్కన? చూసారా? తప్పు చెప్తారు చాలా మంది. ఎక్కడ? సామెతలు ఎవరు చెప్పారు? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. బైబిల్లో ఎక్కడుందో, ఏ వచ్చిన ఎక్కడుందో ఎవరికి తెలియదు. యెహోషువ గ్రంథం చెప్తే ప్రకటన గ్రంథం దగ్గర తెస్తున్నారు. బియ్యం మూడి కూడా ఆరంభంలో అలాగొన్నాయి. వెంటనే సంఘ పెద్దలు ఆలోచించి మంచి బైబిల్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ వాక్యం నేర్చుకున్నాడు, చక్కగా నేర్చుకున్నాడు. కానీ 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళాలి. ఒక రోజున ట్రైన్ ఎక్కాడు, ట్రైన్లో కూర్చున్నాడు. బోర్ కుట్టేస్తుంది, ఊపిరి వేయాలరా, ఊరు కొడుతుందిరా అన్నాడు. ఇదిగో ఒక ఆయన గుండె అన్నమాట, సౌండ్ గుండె అని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంకుల్ అని పిలిచాడు. ఎవరో అన్నాడు. అంకుల్ ఇలా రండి అన్నాడు. ఏమని బాబు? అంకుల్ మన బోగిలో ఫస్ట్ కంపార్ట్మెంట్ లో అబ్రహాం లింకన్ గారు ఉన్నారు, ఆయన ప్రయాణం చేస్తున్నారు, వెళ్ళి కలుసుకోండి అన్నాడు. ఈ అంకుల్కి తెలుసు ఈ చిన్నోడు ఏం వేస్తున్నాడు, జోకులు వేస్తున్నాడు. ఓ నో అన్నాడు. ఆయన ఏమి ప్రయాణం చేయలేదు,
నువ్వేంటి పరిగెత్తాడు, కిక్కి 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 నవ్వుతున్నాడు. ఇలాగ చాలా మందిని ఏం చేశాడు మూడి? ఆట పట్టించాడు, ఏడిపించాడు. తర్వాత పిల్లలు డిఎల్ మోడీ తన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. అయితే డిఎల్ మోడీ సండే స్కూల్ పరిచయం చేయడానికి ఒక రోజున సండే స్కూల్కి వెళ్ళాడు. అక్కడేమో పిల్లలేమో 8 మంది ఉన్నారు, సండే స్కూల్ టీచర్స్ ఏమో 15 మంది ఉన్నారు. చెప్పండి, పిల్లలు ఎంతమంది? సండే స్కూల్ టీచర్స్ ఎంతమంది? 15 మంది ఉన్నారు. 15 మంది ఉంటే సార్ నేను కూడా సండే స్కూల్ చెప్తాను సార్, ప్లీజ్ సార్ అని సండే స్కూల్ డైరెక్టర్ అడిగాడు. ఆయన అంటాడు, ఏ సండే స్కూల్ టీచర్గా పనిచేస్తావా? ఇప్పటికే లోపల చూడు ఎంతమంది అన్నారు, లెక్క పెట్టుకోడు. 1 2 3 4 5 6 7 15. అమ్మో, మరి నీకు ఎలా ఇస్తాను? నేను నీకు ఎవరు? ఒక పని చేయి, నువ్వే వీధుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలను తీసుకురా అన్నాడు. పిల్లలు తీసుకురా వస్తారా? రారు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? తెలివిగా మెడలో డోలక్ వేసుకున్నాడు. అప్పుడు ఏం వేసుకున్నాడు? డోలక్ తగిలించుకున్నాడు. డోలకి మెడలో తగిలించుకున్నాడు. డుమ్ 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 మనం వాయించుకుంటా వీధిలో కడుతుంటే పిల్లలు ఆటలాడుకునేవాళ్ళు. ఇదేంటి అని దగ్గరికి వచ్చారు. ఇదేంటో చెప్తారని చెప్పి చక్కగా ఇంగ్లీష్ లో పాట పాడేవారు. అని వాయించుకుంటూ పాడుతూ ఉంటే పిల్లలందరికీ పడేవారు, దగ్గరికి వచ్చేవారు. అప్పుడు ఒక చిన్న కచ్చేపాడు, రే ఒక ఆయన ఆయన చాలా చిన్నోడ్రా, జస్ట్ 13 సంవత్సరాలే ఉంటాయి, 14 సంవత్సరాలే ఉంటాయి, కానీ ఒక పెద్దోడిని ఒడిస్సులు తీసుకుని గిర కొట్టాడు. అన్ని పిల్లలు అడిగేవారు, అంకుల్ వాట్ నెక్స్ట్? తర్వాత ఏమైంది? ఈ తర్వాత ఏమైందో చెప్పాలంటే రండిరా సండే స్కూల్కి వెళ్ళేవాడు. పిల్లలందరినీ ఎక్కడ తీసుకెళ్ళేవాడు? అక్కడ మిగతాగా చెప్పేవాడు. అలాగే పిల్లలు 10 మందితో ప్రారంభించిన సండే స్కూల్ ఒక్క సంవత్సరంలోనే 100 మంది పట్టారు. పట్టణం గడికి చెప్పట్లు. నెక్స్ట్ ఇయర్ 1500 మంది పట్టాలి గట్టిగా. ఇంగ్లీష్లో కూడా అంతే, చిన్న సండే స్కూల్, చాలా తక్కువ మంది. కానీ అన్నవాళ్ళు వెళ్ళారు, పరిచయం చేశారు. ఇప్పుడు ఎంతమందో, ఎన్ని గ్రామాల్లో సండే స్కూల్ ఉందో కదా. దేవుడి చిత్తాన్ని బట్టి మధ్యకరలో కూడా ఏం ఏర్పడింది? సండే స్కూల్. దైవ సేవకులు ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు. సండే స్కూల్ ఏర్పడింది. పిల్లలు వాళ్ళందరూ సండే స్కూల్లో హ్యాపీగా ఉన్నారు. ఇలా చూడండి, ఎవరు నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. చేతులు కట్టిన అందరూ ఎవ్వరు లేకపోతే ఎవరిని పంపించవు.